హైదరాబాద్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ బైక్ పైన వెళ్తుండగా గాలిపటం యొక్క చైనీస్ మాంజా తన మెడకు చుట్టుకొని తను చనిపోవడం జరిగింది. ఈ సంక్రాంతికి దేశవ్యాప్తంగా దాదాపు 30 మంది ఇలా ఈ మాంజా మెడకు చుట్టుకొని చనిపోవడం జరిగింది. గాలిపటం కోసం తయారు చేసిన చైనీస్ మాంజా ఎందుకు అంత ప్రమాదకరం, అసలు ఈ చైనీస్ మాంజా దేంతో తయారు చేస్తారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది చిన్న రిక్వెస్ట్, వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంలో ఇలా ఈ మాంజా మెడకు చుట్టుకొని చాలా మంది వరకు చనిపోతున్నారు. మొన్న సంక్రాంతికి పండక్కి ఇంటికి వచ్చిన కోటేశ్వరరావు అనే ఒక ఆర్మీ ఆఫీసర్ లంగర్ హౌస్ లో ఉన్న తన ఇంటికి బైక్ పైన వెళ్తుండగా పక్కనే ఉన్న గ్రౌండ్ లో కొంతమంది పిల్లలు పతంగులు ఎగిరేస్తున్నారు. ఆ టైంలోనే ఒక మాంజా కోటేశ్వర్ రెడ్డి గారి మెడకు చుట్టుకుంది. ఏదో దారం వచ్చి మెడకు చుట్టుకుంది అని బైక్ ఆపేలోగా మాంజా అతని మెడను కోసేసింది. దాంతో విపరీతంగా బ్లడ్ బయటకు వచ్చేసింది. అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లే దారి మధ్యలోనే అతను చనిపోయాడు. ఆ గాయం ఆయనకు చాలా డీప్ గా అవడంతో ఫుల్ బ్లడ్ మొత్తం బయటకు వెళ్ళిపోయి చనిపోయాడు. అయితే ఇక్కడ అతని మెడకు చుట్టుకున్న మాంజా ఏదైతుందో అది చైనీస్ మాంజా అన్నమాట. దాన్ని 2017 లోనే బ్యాన్ చేశారు ఇండియాలో. అయినా గానీ అది ఇండియాలో స్టిల్ ఇప్పటికీ దొరుకుతుంది. ఒక మనిషిని చంపేంత శక్తి ఆ చిన్న దారంకి ఎట్లొస్తుందో తెలుసా? దాన్ని కొన్ని ప్రత్యేకమైన కెమికల్స్ వాడి తయారు చేస్తారు. మామూలుగా అయితే దారంలోని మాంజాను సిల్క్ తో తయారు చేస్తారనమాట. ఈ చైనీస్ మాంజా ఏదైతుందో దీనిని నైలాన్ తో తయారు చేస్తారు. ఈ నైలాన్ వల్లనే ఆ మాంజాకు అంత గట్టితనం వస్తుందన్నమాట. దీనికి కొన్ని మెటల్ పౌడర్ ఇంకా గ్లాస్ పౌడర్ ను మిక్స్ చేసి దాంట్లో గమ్ కలిపి దీనికి అతికిస్తారు. అందు గురించే అది అంత షార్ప్ గా రఫ్ గా ఉంటది అనమాట. మన హ్యూమన్ బాడీని కూడా చాలా ఈజీగా కట్ చేస్తుంది. ఈ చైనీస్ మాంజా వల్ల మనుషులకే కాదు, పశువులకు, పక్షులకు, జంతువులకు కూడా ఇది చాలా ప్రమాదకరం. ఈ మాంజా వెళ్లి చెట్టు పైన చిక్కున్నప్పుడు ఆ చెట్టు పైన వాలే పక్షుల కాళ్లకు ఇది చుట్టుకొని అనవసరంగా మన ఆనందం కోసం అవి కూడా ప్రాణాలు వదిలాల్సి వస్తుంది. ఇలా పక్షులకే కాదు, కుక్కలకు, పిల్లులకు, ఇలా చాలా జంతువులకు కూడా ఇది చుట్టుకుంటుంది. అంతెందుకు, లాస్ట్ వీక్ మన హైదరాబాద్ లోనే ఒక 9 సంవత్సరాల కుర్రోడు ఈ చైనీస్ మాంజా అంటే నైలాన్ తో తయారైన ఈ మాంజాతో పతంగి ఎగరేస్తున్నప్పుడు అది కరెంటు వైర్ కి తగిలి కరెంట్ షాక్ కొట్టి చనిపోయిండు. సో ఈ చిన్న చిన్న ఆనందాల కోసం అవి ఇవి కొనుక్కొని కైట్ ఎగిరేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు పిల్లలు. 2017 లో ఈ మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది కలిసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కంప్లైంట్ చేశారు. అయితే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు దాన్ని అప్పుడు బ్యాన్ చేశారు. అలా బ్యాన్ చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ మాంజా దొరుకుతుంది. ఇలా ప్రమాదాలకు గురి కావద్దంటే దీన్ని వాడడం మనం తగ్గించాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.